జిల్లాలో ఒక గ్రామ పంచాయతీ పరిధిలో సొసైటీ ఇసుక ర్యాంపు తొలగింపు ఈసీ పర్మిషన్ గడువు జూన్ 8న 2024 ముగిసినప్పటికీ యథేచ్ఛగా నడిపిస్తున్నారు. ఈ ఇసుక మాఫియా గడువు ముగిసినప్పటికీ కనీసం మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. చాలాసార్లు వాళ్ళ దృష్టికి వచ్చిన ప్రయోజనం లేకపోయిందని ఆ గ్రామస్తులు వాపోతున్నారు. ఈ ఇసుక ర్యాంపుతో ములుగు జిల్లాలో సంచలనంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ ఆంజనేయ ట్రైబల్ ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్ట్ కార్పొరేట్ సొసైటీ లిమిటెడ్ పేరు మీద జూన్ 9, 2023 నుండి జూన్ 8, 2024 వరకు ఈసీ పర్మిషన్ ములుగు జిల్లా కలెక్టర్ జారీ చేసినట్టుగా ఉంది. అయిపోయినప్పటికీ పట్టించుకోకుండా సొసైటీ సభ్యులు, కాంట్రాక్టర్లు మాకేమైద్దనే రీతిలో వ్యవహరిస్తూ ఇప్పటి వరకు రాత్రి పగలు టిప్పర్లతో ఇసుక డంపింగ్ చేస్తూ రోజుకి 100 నుండి 200 లారీలు లోడింగ్ చేస్తూ ఇసుక మాఫియా నడిపిస్తున్నారు. ఇది ఎస్ఎండిసి ఇసుక డీడీలో లారీ లోడింగ్ ఛార్జ్ ఇంక్లూడ్ అయినప్పటికీ కాంట్రాక్టర్లు మాత్రం గవర్నమెంట్ రూల్స్ పాటించకుండా లారీకి 3,500 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు. అధికారులు చూసి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి శ్రీ ఆంజనేయ ట్రైబల్ సొసైటీ ఇసుక ర్యాంపు నిలిపివేయాలని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలో సంచలనంగా ఇసుక మాఫియా జరుగుతున్నట్టుగా చెప్పవచ్చు.